మనలో చాలా మంది బస్సు గాని, రైలు గాని, కారు గాని ఎక్కగానే కిటికీ పక్కన సీటు కోసం ప్రయత్నిస్తాం. చాలా మంది ముందుగానే కర్చీఫ్ వేసి మరీ విండి సీట్ కోసం ఆరాటపడతారు. ప్రశాంతంగా గాలి వస్తుందని, చుట్టూ ప్రపంచాన్ని చూడవచ్చని వారి అభిప్రాయం. అయితే తాజాగా ఓ యువకుడు రద్దీ ఉన్న బస్సులో విండో సీట్ కోసం ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. విండో ద్వారా బస్సులోకి వెళ్లాలనుకున్న సదరు యువకుడు నడుం విరగొట్టుకున్నాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. బస్సు ప్రయాణాల్లో సీట్ల కోసం ప్రయాణికుడు పడే అవస్థలు నిత్యం చూస్తూనే ఉంటాం. ఎలాగైనా సీటు సంపాదించాలనే ఆతృతలో వినూత్న విన్యాసాలు చేస్తుంటారు. ఒకరినొకరు తోసుకుంటూ ఎక్కేస్తుంటే మరికొందరు కిటికీల నుంచి లోపలికి దూరిపోతారు. తాజా ఘటన మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో ఓ విద్యార్థి ఇంటికి వెళ్లేందుకు వేచి చూశాడు. ఇంతలో ఓ బస్సు రాని వచ్చింది. అయితే ఆ బస్సు కోసం అప్పటికే చాలా మంది ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. తనకు సీటు దొరకడం కష్టంగా భావించిన సదరు విద్యార్థి ఎలాగైనా సీటు సంపాదించాలనే ఉద్దేశంతో బస్సు మధ్యలోకి వెళ్లి తన బ్యాగును కిటికీలో నుంచి లోపలికి విసిరేశాడు. ఆ తర్వాత తాను కూడా కిటికీలో నుంచి బస్సులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పుడే గమ్మత్తు చోటు చేసుకుంది. ముందుగా కిటికీని 2 చేతులతో పట్టుకుని కాలు లోపలికి పెట్టాడు. ఆ తర్వాత కిటికీపై అంచు పట్టుకొని లోపలికి దూరేందుకు ప్రయత్నించాడు. అయితే బస్సుకు ఉన్న కిటికీ మొత్తం ఊడిపోయి వచ్చేసింది. దీంతో కిటికీతో పాటు విద్యార్థి సైతం దబేల్మని కింద పడిపోయాడు. ఈ ఘటనతో అక్కడున్న విద్యార్థులంతా షాక్ అయ్యారు. కిందున్న కొందరు పరుగున అక్కడికెళ్లి విద్యార్థిని పైకి లేపారు. కాగా సదరు విద్యార్థి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. गरज आहे का शांतता करायची.